సార్ రామోజీ ఆయన చనిపోవడం, ఆయనకి స్మరణ సభ పెట్టారు ప్రభుత్వం తరపున. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాష్ట్రానికి, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకి ఏం చేశారు? ఒక తెలుగు మీడియాని తీసుకురావడం తప్ప అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు కానీ బయట ప్రజలు కానీ మాట్లాడుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అండ్ కీరవాణి కూడా ఇందులో ట్రోల్ అవుతున్నారు. ఆయన సభలో మాట్లాడడం అంటే వైసీపీ వాళ్ళు ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు అంటున్నారు. అసలు ఏమంటారు మీరు? యాక్చువల్గా రామోజీరావు గారికి నేను పెద్ద ఫ్యాన్ అన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. ఆయనతో డైరెక్ట్ గా చెప్పాను. ఆయన ఒక సినిమా ఆఫర్ చేశారు ఒకప్పుడు, దీని గురించి కాదు, అదే జరగలేదు. ఒకటి ఏవి రావు ఉన్నవాడు ఎవడో సన్నాసి ఎవడో ఉంటే వాడి గురించి అవ్వలేదని మళ్ళీ ఆయనకి చెప్పాను. ఆయనకి మళ్ళీ దానికి కోపడ్డాడు. మా ఎగ్జిక్యూటివ్ని మీరు ఇలాగ అన్నారని ఎవరైతే సినిమా ఆఫర్ చేశారో ఆయనే ఫీల్ అయ్యాడు. నేను అన్నా ఒక 6 నెలలకి వాడిని మెడపెచ్చి గంటేశారు బయటికి, ఏవి రావుని డబ్బులు తినేసాడు వాళ్ళ దగ్గర. ఓకే, సో నేను మళ్ళీ వెళ్ళాను, కవర్ చేస్తున్నాను, అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకెళ్ళి చెప్పాను కదా. నన్ను ఎవరన్నా మాట అంటే నేను తల 50 కిలోమీటర్ల నుంచి డ్రైవ్ చేసుకొచ్చాను చెప్పాను, రామోజీ ఫిల్మ్ సిటీకి, జూబ్లీ హిల్స్ నుంచి. ఇది చెప్పడానికి వచ్చాను చెప్పాను ఆయనకి, రామ్మోహన్ రావు గారికి. అదే మాకు అర్థం అవ్వట్లేదు. మా బంజారా హిల్స్ ఉషాకిరణ్ ఆఫీస్ నుంచి ఎవడన్నా స్కూటర్ వేసుకు వెళ్ళేటప్పుడున్నాడు, ఇంటికి పట్టుకెళ్ళి మన్నాడు తీసుకొచ్చాడు, ఆయన ఉద్యోగం తీసామంటే ఆడు అల్పుడు సార్ అన్నాను. వాడికి ఏమీ లేక మీ స్కూటర్ వేసుకెళ్ళాడు. స్కూటర్ వేసుకెళ్ళకూడదట, వాళ్ళది అక్కడే పెట్టేసి నడుచుకుంటూ పోలేడు. అది రామోజీరావు గారి క్యారెక్టర్, ఆయన కంపెనీ యొక్క రూల్స్ను. పిల్లికి బిచ్చం కూడా బెటరు, కాకపోతే తెలియకుండా చాలా డబ్బులు పోతూ ఉంటాయి. అయినా నేను ఫ్యాన్ ఎందుకన్నానంటే ఒక రామోజీ ఫిల్మ్ సిటీ కట్టారు కాబట్టి నాకు ఆయన అంటే ఇష్టం. తర్వాత ద వే హీ కేమ్ అప్, ఒక ల్యాంబరాట, డొక్కు ల్యాంబరాట వేసుకెళ్ళిపోయాడు ఈ కోటి నుంచి. ఆ తర్వాత ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఏదో పనిచేశాడు. ఇలా కింద నుంచి పైకి వస్తూ ఇంత కార్పొరేషన్ లెవెల్లో ఆయన ఒక ఇండిపెండెంట్ బిజినెస్ మ్యాన్ కాబట్టి, అది మన ఆంధ్రవాడు కాబట్టి, తెలుగువాడు కాబట్టి, ఒక గర్వించదగ్గ మనిషి కాబట్టి ఐ యూస్ టు లైక్ హిమ్. నా లైకింగ్ గురించి మీకు సంబంధం లేదు, ఐ లైక్ హిమ్, ఐ మీ ఫ్యాన్ అని చెప్పేసి ఆయనకు కూడా చెప్పాను. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ చేయడం అనేది చాలా చాలా పొరపాటు. కమ్మ వాళ్ళకి ఇంకొక పెద్ద బ్లండర్ ఇది. ఇది ఎంత నిదర్శనం అంటే, కులగజ్జి నిదర్శనం ఏంటంటే, చంద్రబాబు నాయుడు అయిన వెంటనే ఎవడు బాబు సొమ్ము అని చెప్పేసి యూ స్పెండ్ సో మచ్ మనీ, ఎవరు సొమ్ము అలాగని చెప్పేసి దీనికి 4 రెట్లు ఖర్చు పెట్టగలరు కావాలంటే వాళ్ళు. ఇప్పుడు ఆయన రామోజీరావు ఆర్డినరీ పర్సన్ కాదు కదా, వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్ కావాలి. ఎందుకంటే ఆయన ఎంత సెల్ఫ్ సెంటర్డ్, ఎంత స్వార్థపరుడు అంటే, నన్ను దహన పరిచేది కూడా నేనే కట్టుకుంటాను నా ఫ్యామిలీకి నాకని ఫిల్మ్ సిటీలోనే కట్టేశాడు ఆయన. కొబ్బరికాయ కావాలంటే కొబ్బరి చెట్టు వేసుకుని ఆ కొబ్బరికాయ కోసుకునే టైప్ అయినా బయట ఇచ్చుకోండు. ఆయన మెస్లో 14 ఛానల్స్ 20 ఛానల్ ఉంటే మెస్లో పెట్టే భోజనం అంతా కూడా రైస్ అయిందే, మామిడికాయ అయిందే, బెండకాయలు అయినాయే, వంకాయలు అయినాయే. ఇటువంటి క్యారెక్టర్ ఆయన. నేను చచ్చిపోయినప్పుడు కూడా మీరు నన్ను పెద్ద ఎలాగో వస్తారు జనాలు, కానీ నన్ను కాల్చేది గంధపు చెక్కలతోటి ఇక్కడే కాల్చాలి, అది కూడా కట్టేశాడు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అదేందా, ఆయనకి మీరు చేయవలసిన సన్మానానికి కూడా కావాలంటే బడ్జెట్ ఇచ్చి వెళ్ళిపోను. కానీ వీళ్ళు ఎందుకు గొడికించుకున్నారంటే, ఇంతకాలం జగన్కి దెబ్బ కొట్టేసి, ఇంతకాలం మీకు చాలా హెల్ప్ చేశాడు కాబట్టి. ఇదే రామారావు గారితో పోలుస్తున్నాడు ఎవరో మన చంద్రబాబు నాయుడు గారు. రామారావు గారు ఒక స్త్రీ లోరుడు, రామారావు గారు పచ్చి ఎదవా అని చెప్పి చూపించాడు కార్టూన్లో. కార్టూన్ వేసుకుంటే ఇంకా బతికమన్నాడు. కార్టూన్లు ఉన్నాయి, ఇంకా సాక్షులు కొడితే వస్తాయి మీకు. అదేందా, సో అంత డీమీన్ చేసి, అంత ఇన్సల్టింగ్ చేసి, ఇది ఎంత ఇమేజ్ ఉన్న రామారావు గారి క్యారెక్టర్. రామారావు గారికి ఒక పక్కన నిలబెట్టి ఫోటో తీయించుకున్న రామోజీరావు అతన్నే పడగొట్టేశాడు పత్రిక పెట్టి. ఓకే, అదేందా. సో ఇటువంటి రామారావు గారితో నువ్వు పోల్చేసి రామోజీరావు గారిని ఇక్కడ సెపరేట్ ఇది కాబట్టి, కీరవాణి ఎందుకు ఎందుకు మంచిగా మాట్లాడతాడు? అతను లైఫ్ ఇచ్చింది రామోజీరావు. అసలు లైఫ్ ఇచ్చింది రామోజీరావు కాదు. నాకు ఫస్ట్ ఇది తెలుసు కాబట్టి అతని యొక్క మనస్తత్వం తెలుసు, అతను వాళ్ళందరి మనస్తత్వం తెలుసు. శివదత్ వాళ్ళ ఫాదరు, విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి తర్వాత వచ్చాడు కాబట్టి అతని సినిమాల ద్వారా తెలుసు. అంతే తప్పితే వీళ్ళందరి మనస్తత్వాలు తెలిసి నాకు ఆల్మోస్ట్. ఈ కీరవాణి అన్న అతను ఏం చేశాడు, అతను హెల్ప్ చేసింది ఎవరు? చాలా దీనమైన పరిస్థితి, భోజనం కూడా వండుకునే టైంలో లేకున్నప్పుడు, చక్రవర్తి కూడా బయటకు పోమన్నప్పుడు ఇతనికి హెల్ప్ చేసింది వేటూరు సుందరరామూర్తి. ఎందుకంటే చక్రవర్తి దగ్గర ఇతను కృష్ణా చక్ర పోయిన తర్వాత ఇతనే హార్మోని వాయించేవాడు, ఎవరో మన కీరవాణి. అదేందా,
అప్పటికి మొత్తం ఆస్తి అంతా పోగొట్టేశారు, రాయచూరులు మొత్తం అమ్మేసి మెడ్రాస్లో కేకే నగర్లో చిన్న ఇంట్లో ఉంటున్నారు. అప్పుడు నేనెందుకు ఇష్టం అంటే నా దగ్గరికి వచ్చేవాడు అతను. వీళ్ళు రాయచూరు వాళ్ళు నా పక్క రూమ్మేట్స్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. సురేష్ బలరామ్ అని, వాసుదేవ బ్రహ్మ అని, నేను వాసుదేవ బ్రహ్మ రూమ్స్ అక్కడ వచ్చేవాడు కొన్నాడు. సినిమాలకు మ్యూజిక్ చేసుకుంటే వచ్చేవాడు. ఆ టైంలో సగం సినిమా చేయడం పోవడం, డబ్బులు అవి ఉండి కాదు. వీళ్ళ ఫాదర్ శివదత్త నాకు ఒక పెయింటింగ్ కూడా ఇచ్చాడు, నేను సంకీర్తన చేస్తున్న టైంలో నా మీద నా గౌరవంతో పట్టుకొచ్చాడు. బస్సులో వచ్చాడు ఆయన, ఆటోలో రావడం కూడా డబ్బులు లేవు. అదైనా మీకు మెడ్రాస్లో ఇప్పుడు ఉన్నాడు ఆయన, ఇంకా బతుకున్నాడు. అప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కీరవాణికి లైఫ్ ఇచ్చింది భౌతికంగా వాళ్ళ ఫాదర్ అయితే, సినిమా ఫీల్డ్లో లైఫ్ ఇచ్చింది మట్టుకు ఆ సినిమా ఆడలేదు. మనసు మమత అని రామోజీరావు గారికి ఇచ్చింది. రామోజీరావు రిఫరైజ్ చేసాడు మ్యూజిక్. అది చేసినప్పుడు అది చేయడానికి కారణం వేటు సుద్దరామూర్తి. అతనికి ఇప్పుడు కీరవాణి వెస్టర్న్ రాదు. ఇతనికి అంతా హెల్ప్ చేసింది ఎవరు? కీబోర్డ్ మణి అంటే ఎవరు? మణిశర్మ. అదే అతను మెడ్రాసే. సో అతను హెల్ప్ చేసి కొంతకాలం అతను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ఇతను ఒక్కడికే కాదు, ఇతను మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు అందరికీ పనిచేసేవాడు. రెహమాన్ అంతే, రెహమాన్ వాసు ఉంటాడుదా మ్యూజిక్ డైరెక్టర్ వాసు, అతను కూడా పనిచేశాడు. అందరి దగ్గర పనిచేశాడు. నేను ఒక దానికి కావాలంటే నాకు వాయించి పెట్టాడు. కొరవడం లెక్క అప్పటికి మాకు. తర్వాత రోజా సినిమా ద్వారా పెద్దాడు అయిపోయాడు. అదేనా ఈ కీరవాణి అతనికి ఎందుకు అతని మీద స్వామి భక్తిని ఆ కృతజ్ఞతా భావం అంటే ఆయన సినిమా ఇచ్చాడు అన్నంత మాత్రాన కొన్ని వాల్యూస్ పోగొట్టుకుని మాట్లాడకూడదు. ఆయన చచ్చిపోయే ముందు ఆయన కోరిక తీరింది, జగన్ నాశనాన్ని కోరుకున్నాడు, తర్వాత చచ్చిపోయాడు అన్నాడు. ఇంకో వెర్షన్ చెప్తాను మిస్టర్ కీరవాణి, విను. నాకు వాట్సాప్లో పంపేటవాడు. వాడు అలాగన్నాడు, వాడు వీడిని మాట్లాడు. వీడు కమ్మ, వాడి యొక్క కుల బుద్ధి చూపించుకున్నాడు అతను చంద్రబాబు నాయుడును. గవర్నమెంట్ డబ్బులు ఎవరో డబ్బును ఖర్చు పెట్టారు. తర్వాత ఆ సభలో ఇతను కక్కాడు, ఆ కమ్మ బుద్ధి కక్కాడు అక్కడికి వచ్చి. తర్వాత అతను భారతరత్న ఇవ్వాలట. ఇలా ఎందుకు ఇవ్వాలి? రాజమౌళి అంటున్నాడు భారతరత్న ఇవ్వాలట రామోజీరావుకి. నీకు పద్మశ్రీ ఇచ్చినట్ట, 2 సినిమాలు ఇట్టేని నీకు పద్మశ్రీ ఇచ్చినట్టు అతను భారతరత్న ఇచ్చేయాలి. ఎందుకు? బిజినెస్ చేసుకుంటా. దానికి సాక్షి వాళ్ళు ఏమంటున్నారు, సాక్షి టీవీ వాళ్ళు ఒక మైక్ బయటకు వెళ్ళి అక్కడికి వెళ్ళండి, ఆ పక్కన విలేజ్ వాళ్ళు కొన్ని 100 ఎకరాల్లో ఇచ్చేసిన ఆ రైతుల దగ్గరికి వాళ్ళు చెప్తారు భారతరత్న ఇవ్వాలి ఇవ్వక్కర్లేదు అన్నది. పొగడ్డం మొదలు పెడితే ఈ కమ్మోళ్ళు పొగొట్టుకున్నంత ఎక్కువ ప్రపంచంలో ఎవరు పొగొట్టుకోరు. ప్లస్ డబ్బులు బలా సొమ్ము కూడా సోకూడదనే. డబ్బులు ఎవరి డబ్బులను ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. హౌ కుడ్ యూ స్పెండ్ సో మచ్ మనీ? పోనీ వాళ్ళని అడిగితే ఎవరా ఎందుకు 2 రెట్లు ఇస్తారు కావాలంటే రామోజీరావు గారు అబ్బాయిని అడిగిన వాళ్ళు ఎవరిని ఇస్తారు? అది మొట్టమొదటి వాళ్ళు చేయమని అడగలేదు కదా. చేయటం అనేది మీకు హెల్ప్ చేశారు కాబట్టి, మీ పార్టీకి హెల్ప్ చేశారు. మీరు ఎన్టీ రామారావు పగడగొట్టేశాడు కాబట్టి, ఇన్ని చేశాడు కాబట్టి చెయ్యి, నీ డబ్బులతో చెయ్యి. నీ డబ్బులతో రామోజీరావు గారి డబ్బులతో చేసుకోండి. వై ఆర్ స్పెండింగ్ పబ్లిక్ అమౌంట్? ఓకే, అక్కడ ఎవడన్నా బాగా మాట్లాడాడంటే పవన్ కళ్యాణ్ బాగా మాట్లాడాడు. మేము గెలుస్తామనే వార్త తెలియకుండా పోతాడేమని భయపడ్డాను. ఆఖరికి ఆయన తెలుసుకున్నాడట వీళ్ళు గెలిచారని. అది బాగా మాట్లాడాడు. కానీ అతను కూడా బాధ్యత ఉంది. ఎవరి డబ్బులు ఖర్చు పెట్టారు అందరూ? ఐఎమ్ ఆస్కింగ్, హౌ డిడ్ యూ స్పెండ్? అది తర్వాత కీరవాణి కక్కిన ఆ కమ్మ ఫీలింగ్ అనేది ఉంటుంది మీకు. అతనికి లైఫ్ ఇచ్చింది అతనే. తర్వాత ఎలా చెప్పాలి, ఇంకొక వెర్షన్ నాకు వాట్సాప్ లో పంపాడు. జగన్ గాని ఓడిపోతే నువ్వు చచ్చిపోతావు అన్నాడట. ఓడిపోయాడు నువ్వు పోయావు అన్నాడట. ఇంకెంతకంటే గౌరవం ఉందా? వాళ్ళు ఏమంటారు, ఇతను నువ్వు నాశనం అయిపోతే నేను చచ్చిపోయేటప్పుడు నువ్వు నాశనం అయిపోతావు అన్నాడని అంటాడు కీరవాణి. ఇంకో వెర్షన్ అన్నాడు, వాళ్ళ వెర్షన్ ఏమన్నారంటే జగన్ కానీ ఓటమి వస్తే యువర్ డై, వీళ్ళ సక్సెస్ నువ్వు చూడలేవు అని అన్నారు వాళ్ళు. మరి ఇది ఎలా ఉంటుంది? ఇలా అంటే మన బాధ కలుగుద్ది వాళ్ళకి. నేనేం చేయను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పంపారు. వాళ్ళకి వస్తే నాకు వీళ్ళు ఉంటారు కదా, నాకు అందరు ఫ్యాన్స్ ఉంటారు ఇక్కడ, ఫ్యాన్స్ ఉంటారు రకరకాల. ఫ్రాంక్గా మారుతున్నాం కాబట్టి అంటే నేను దాని గురించి ఎవరిని అడిగితే చెప్తే, ఎవరు టీవీ వాళ్ళు ఎవరు అడుగుతారో అడిగితే చెప్తాను తప్పితే అంతటి నేను నా ఛానల్లో ఇటువంటి చెప్పను. బికాజ్ ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రామోజీరావు ఫర్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా. బిజినెస్ మ్యాన్ చెప్తున్నాను, నా ఓటు బిజినెస్ మ్యాన్గా రామోజీరావుగా వేస్తాను. ఉన్న పిల్లలు కూడా తిడుతూ మార్గదర్శి ఎందుకు సపోర్ట్ చేశారంటే
అందులో ఉన్న కస్టమర్స్ ఏమన్నా సఫర్ అయితే నువ్వు చెప్పాలి, కానీ ఎవడు సఫర్ అవడు అక్కడ. అందులో వచ్చిన డబ్బులు వాళ్ళు వాడుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఏ కస్టమర్ సఫర్ అవడు. సాక్షి వాళ్ళు ఏమంటారు, అక్కడికి బైక్ పెట్టుకెళ్ళంటే వాళ్ళు చెప్తారు, ఎవరో చెప్పరు, మార్గదర్శి ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ చిట్ ఫండ్ కంపెనీ. నేను ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను, అప్పుడు ఎప్పుడు ఎక్కడ మట్టుకు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. నీ యొక్క స్వామి భక్తిని, నీ యొక్క ఫేవరెట్ చూపించుకోవాలని నీ ఓన్ డబ్బులు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళంతా నాట్ మీరంతా ఎందుకంటాను, వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తారు. మీకంటే రిచ్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్, సన్ కిరణ్ విల్ డూ ఇట్, దే విల్ డూ ఇట్. వాళ్ళు చాలా అడుగుతున్నారా? తర్వాత ఇతర అలాగంటంలో కారణం అతనికి సినిమా ఇచ్చింది అతనే, కీరవాణికి సినిమా ఇచ్చింది అతనే, అతను వాళ్ళకి టీవీలో కొన్ని లోగోస్కి మ్యూజిక్ ఇచ్చింది అతనే ఇచ్చాడు. ఎందుకంటే ఫస్ట్ అతనికి అసలు అగమ్య గోచరంగా ఉన్న టైంలో ఏదో చిన్న సినిమా ఇచ్చారు, వాళ్ళగా సినిమాది. దానికి కృతజ్ఞతాభావం ఎవరి మీద చూపించాలి? నువ్వు కానీ, మణిశరభ కానీ, ఓన్లీ ఆన్ వేటు సుందరరామూర్తి. అతను హెల్ప్ చేసేవాడు. వేటు సుందరరామూర్తి అతను తనే ఖర్చు పెట్టుకుంటూ పాడైపోయాడు బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల. కానీ ఇంకొకటి మందు కానీ ఇంకొకటి ఇది కానీ ఖర్చు పడ్డాను, అది 6 పాటలు రాసి 4 లక్షల డబ్బై వెళ్ళిపోతాడు గుర్ర పందాలకి, అమ్మాయిల దగ్గరికి, మందుకని. బట్ నువ్వు ఖర్చు పెడితే నేను తాగాలనుకునే టైప్ కాదు. ఐ యూస్ టు లైక్ హిమ్. కాకపోతే వచ్చిన డబ్బులు అలా పాడు చేసేస్తాడని ఫీల్ అయ్యేవాడిని. మేము పాటల గురించి గొడవపడే వాళ్ళకి కానీ తప్పితే ఇటువంటి పెద్ద ఎందుకు చెప్తున్నా అంటే బాగా పెద్దడు ఆయన పాటల గురించి మట్టుకు విషయం ఇచ్చేవాడిని. ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు, మళ్ళారాయి అని చెప్పి కోకిల, కీచురాలు అని అన్నీ అతను రాశాడు. ఒక సంగీతం తప్ప అన్నీ ఆయనతో రాయించాను, సింగిల్ కార్డ్. మన వేటూరు గారితో ఐ యూస్ టు లవ్ హిమ్. ఆయన నేటి ఆత్రేయ గారి నేటి తర్వాత సీతారామ శాస్త్రిని మేమే పిలిపించాం కాబట్టి సిరివెన్నెల సినిమాకి అతనితో 1-2 పాటలు రాయించాం. తర్వాత ఇంకొక సినిమాకి అయితే 4-5 పాటలు రాయించాం. దాని కాఫీ బాటిల్ కూడా వాడాం. నేనైతే ఎంత ఇస్తే తీసుకునేవాడు. అది పైకి వచ్చేసిన తర్వాత కూడా శాస్త్రి అతనంటే ఇతను వెన్నెల, అతని పేరేం పేరు హ్యాపీ డేస్లో రాశాడు. అతను నేనే ఇంట్రడ్యూస్ చేశాను టైంలో. వనమాలి అతని పేరు, వనమాలి అనే రైటర్ రామోజీరావు గారి తెచ్చి బయటకి డిజైన్ చేసి పట్టుకొచ్చి ఇప్పుడు దుర్గేష్ అలా పట్టుకొచ్చాం. దుర్గేష్ రామోజీరావు డిజైన్ చేయించి ప్రార్థన చేశాను నా స్వార్థం గురించి, అతను కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి అప్పుడు డిజైన్ చేసి ఇచ్చాడు. అదేవిధంగా చెప్పినట్టే అతను వనమాలి, అతని పేరు యాక్చువల్గా వనమాలి కాదు, కలప పేరు వనమాలి. ఇస్ ద తమిళియన్ డాక్టరేట్ ఇన్ తెలుగు. రామారావు సితార్లా పనిచేసేవాడు. అప్పుడు అక్కడి నుంచి బయట పట్టుకొచ్చి పోయి అక్కడ చాలా మంది కొంపెల్ల విశ్వం అన్న అతన్నే దాసనారాయణ గురించి రాశారని చెప్పేసి కట్ చేశారు అతను సితారా ఎడిటర్గా. మరి ఇవన్నీ చూసుకుంటే పద్మభూషణ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఒక బిజినెస్ మ్యాన్ గాను, నువ్వు ఒక సొసైటీకి, సినిమా సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు కానీ బై ఆల్ మీన్స్ పత్రిక ఒక సంపాదకుడిగా ఇన్నిటిని దృష్టిలో పెట్టి పద్మభూషణ్ ఇచ్చారు. దట్ డజంట్ మీన్ దట్ పబ్లిక్ అమౌంట్ ఖర్చు పెట్టే, స్టేట్ అమౌంట్ ఖర్చు పెట్టేసి చేయాల్సిన అవసరం లేదు కాదు. యూ డోంట్ హ్యావ్ రైట్. తెలుసుకోకపోతే అందరూ చెప్తున్నారు, మొత్తం కోడేకి వస్తుంది కదా అందరూ. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అది. అండ్ ఆల్సో కీరవాణి ఎంత కృతజ్ఞతాభావం ఉన్నా కూడా అంత కుసంస్కారంగా మాట్లాడకూడదు. ఆ చీఫ్ మినిస్టర్గా బతిగా ఉన్నాడు, నువ్వు అలాగంటున్నావు నువ్వు నాశనం అయిన తర్వాత నీ నాశనాన్ని చూసి చచ్చిపోతానని. అతనేమంటాడు, నేను కానీ నాకేమన్నా ఎదురు నువ్వు పోతావు అన్నాడు. ఇవాళ సక్సెస్ నువ్వు చూడలేవు అని అతను అంటాడు. దిస్ ఇస్ ద టిట్ ఫర్ టాట్ ఫర్ కీరవాణి. నీకు అంత వస్తే అంత మాట్లాడటం తప్పది. హౌ కెన్ యూ టాక్ అబౌట్ దట్? నీకు ఏం చేశాడు, నీకేం తప్పు చేశాడో చెప్పేసి అన్నావు. అందులో నువ్వు వెళ్ళి సభ ఎటువంటిది, సోమకూడదని అది తప్పది. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. వాట్ యూ హెవ్ డన్ ఇస్ నాట్ కరెక్ట్. అందులోనే వాళ్ళకి ఇంకొకరు ఖర్చు పెట్టబెట్టి ఇలా చేస్తే బాగుంటుందని ఒక మాట చెప్తారు రామచంద్ర గారి అబ్బాయికి. ఇంతకంటే 2 రెట్లు ఎక్కువ ఖర్చు పెడతారు వాళ్ళు. బికాస్ మన ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు అందరికి 10-15 కోట్లు ఇచ్చాడు ఆయన. అసలు చేయలేదని అనకూడదు. నీ క్వశ్చన్లో ఆయన ఏం చేశాడని అన్నావు కదా, చేశాడు ఆయన. 15 కోట్లు 20 కోట్ల దాకా ఇచ్చాడు. అదేదో వచ్చింది మనకి కోవిడ్ ఏదో వచ్చిందా, కరోనా గివెన్. అంటే పర్పస్ఫుల్ గా ఇస్తాడు తప్పితే ఊరికినే కూడా మొదలు పెడితే అందరూ వచ్చేస్తారు. ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. వాట్ ఎల్స్ యూ వాంట్? ఐఎమ్ ఎ ఫ్యాన్ ఫర్ హిమ్ బికాస్ ఆఫ్ ద ఫిల్మ్ సిటీ కన్స్ట్రక్టెడ్.